గత 5 ఏళ్లలో విధ్వంస పాలన సాగిందని ఏపీ మంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ పాలించే సమయంలో టీడీపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులతో నానా రభస చేశారన్నారు. టీడీపీలోని చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు వైసీపీ ప్రభుత్వ నేతలు ఇబ్బంది పెట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి చర్యలేవీ లేవని మంత్రి అనిత తెలిపారు. జగన్ కేసుల నుంచి వెసులుబాటు కోసం ఢిల్లీ వెళ్లేవారని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాభివృద్ధికి కోట్లాది నిధులు తీసుకొస్తున్నట్లు విజయనగరంలో చెప్పారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన నడిచింది. ఆ నిరంకుశ పాలన ఎలాంటిది నడిచిందంటే ఇంట్లోంచి బయటకు వచ్చి జెండా పట్టుకుంటే మన ఇంట్లో హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. నేను మొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే అన్నాను, అప్పుడు మీరే ఉన్నారయ్యా నాకు కాపలా, ఇప్పుడు మీరే ఉన్నారు. అప్పుడేమో నన్ను హౌస్ అరెస్టులు చేయడానికి నాకు కాపలా కాశారు, ఇప్పుడేమో నాకేమో సెక్యూరిటీ ఇవ్వడానికి కాపలా కాస్తున్నారు. ఏదైనా మీతో నాకు అనుగుణాభావ సంబంధం ఎక్కువైపోయింది అన్న. అంటే ఏంటంటే సుమారుగా ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే అందులో 100 రోజులు మేము హౌస్ అరెస్టులు ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన నడిచింది. ఆ నిరంకుశ పాలన ఎలాంటిది నడిచిందంటే ఇంట్లోంచి బయట